హలో ఫుడీస్, వెల్కమ్ టు రెడ్డి వాయిస్. ఈరోజు మీకోసం తీసుకొచ్చాను టేస్టీ అండ్ హెల్దీ గోధుమ పిండి బిస్కెట్స్. ఎటువంటి మైదా అనేది యూజ్ చేయలేదండి, ఎటువంటి ఎసెన్స్ అనేది యూజ్ చేయకుండా ఎంతో మృదువుగా తింటే టేస్ట్ మీకు షాపులో కొనుక్కున్న విధంగానే వస్తుందండి. ఇది తయారు చేయాలంటే ముందు మనం ఒక అరకప్పు బెల్లం తీసుకొని అందులో పెద్ద గ్లాస్ అయితే 30 గ్లాస్ పాలు పోసుకోవాలండి. చిన్నది కాబట్టి 1.5 గ్లాస్ నేను పాలు అనేది పోస్తున్నాను. ఆ పోసిన పాలు కొంచెం బెల్లాన్ని మునిగేదాకా చేసి స్పూన్ అటు కలిపి కొంచెం పక్కన పెట్టేసుకుంటే బెల్లం అనేది కరిగిపోతుందండి. ఈలోపు మిగతా ప్రాసెస్ మొదలు పెడతాం. దాన్ని చేయడానికి మనకు 1 కప్పు బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ తీసుకున్నానండి. దాన్ని మిక్సీ బౌల్లో వేసుకొని దాంట్లో 4 యాలకులు, 4 బాదం పప్పులు, 4 జీడిపప్పు పలుకులు వేసి ఒక్కసారి మిక్సీ పట్టుకొని ఈ విధంగా ఫ్లో వచ్చే విధంగా చేసుకొని దాన్ని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో 1 బౌల్ మనం బొంబాయి రవ్వ తీసుకున్నాం కాబట్టి 2 బౌల్ ఆటా అనేది తీసుకోండి, అంటే గోధుమ పిండి తీసుకోండి. తర్వాత అందులో మనం ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి ఉప్మా రవ్వ ఉందికండి, అది కూడా అందులో యాడ్ చేసుకొని కొంచెం అంటే చిటికెడు అంటే చిటికెడు సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే సాల్ట్ వేసుకోవడం వల్ల విఘటతనం రాదండి. ప్లస్ సాల్ట్ ఎక్కువైందంటే సాల్టీగా ఉంటుంది కాబట్టి సాల్ట్ అనేది తక్కువ వేసుకోండి, వేసానన్న పేరుకి మాత్రమే. ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అండి, బాగా కాసి చల్లారిన నెయ్యి వేసుకొని మొత్తం ప్రతి ఒక్క పిండిలో ఉన్న అణువుకి కూడా పట్టే విధంగా బాగా మిక్స్ చేసి పెట్టుకోండి. అలా మిక్స్ అయిందా సరిపోయిందా లేదా తెలియాలంటే ఒకసారి ఇలా ఉండ చేస్తే ఉండవ్వాలి. ఇలా ఉండ అయితే సరిపోయినట్టండి. ఉండవ్వలేదంటే మళ్ళీ కొంచెం నెయ్యి అనేది వేసుకోండి. తర్వాత బెల్లాన్ని కరిగిపోయి ఉంటుందంటే ఆల్రెడీ అది కలిపడం వల్ల దాంట్లో ఏమైనా నలకలు ఉంటాయేమో అని చెప్పి ఇలాగ చిక్కం కానీ లేకపోతే మీ దగ్గర ఏదైనా వడబోసేది ఉంటే దాన్ని తీసుకొని మీరు దాన్ని వడబోసుకోవచ్చండి. తర్వాత ఏదైతే మనం ఆల్రెడీ నెయ్యి కలిపిన పిండి ఉందో ఆ పిండిలో కొంచెంగా వేసుకుంటూ మనం ఏదైతే చపాతీ పిండి కలుపుతాం కదండి, చపాతీకి ఏ విధంగా అయితే కలుపుతామో అదే విధంగా ఇది కొంచెంగా బెల్లం పాలు కలిపిన మిశ్రమాన్ని వేసుకుంటూ కలపాలండి. కరెక్ట్గా మనం కొలత ప్రకారం తీసుకున్నట్టయితే ఆ పిండికి బెల్లం పాలు కరెక్ట్గా సరిపోతాయండి, ఎక్స్ట్రా అవసరం లేదు. అంటే మనం తీసుకున్న కప్పు ప్రకారం పిండి ఏదైతే మనం తీసుకుంటున్నామో ఆ కప్పుతో 1 కప్పు బెల్లానికి 3/4 కప్పు అంటే తక్కువ, అరకప్పుకు కొంచెం ఎక్కువ పాలు వేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ వేసినా కూడా మనకి అది కన్సిస్టెన్సీ పలచగైపోతుందండి బాగా, కాబట్టి కొంచెం తక్కువ అనేది వేసుకోవాల్సి వస్తుంది. పాలు లేకుంటే మీరు నీళ్ళు కూడా వేసుకొని కలుపుకోవచ్చు. ఇది కూడా ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా పిండి అనేది కలుపుకొని పక్కన పెట్టుకొని దాన్ని ఒక చిన్న సైజు బాల్లో తీసుకొని పిండి ఒకవేళ మీకు ఏమన్నా పలచబడింది అంటే కొంచెం జారుడుగా ఉంది అనిపిస్తే కొంచెం ఆటా అనేది వేసుకొని అంటే గోధుమ పిండి వేసుకొని కలుపుకోండి. ఇలా చేసేటప్పుడు కూడా మీరు కింద పిండి వేసుకొని చేసుకోండి. నాకైతే కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోయింది, నా కొలత ప్రకారం నాకు సరిపోయింది కాబట్టి నేను కింద పొడి పిండి అనేది వేయలేదండి, నేను మామూలుగా చేస్తున్నా. ఒకవేళ పలచగా ఉంది, అది చపాతీ కర్రగా అంటుకుంటుంది అని డౌట్ ఏమన్నా ఉంటే మీకు కొంచెం పొడి పిండి కూడా వేసుకొని మీరు చేసుకోవచ్చండి. ఇది బాగా మొత్తం పలచగా చేసేయకూడదు, ఎందుకంటే పూరి చేసినట్టు పలచగా చేసేయకుండా చపాతీలా కాకుండా కొంచెం దలసరా చూడండి నేను చూపిస్తున్నాను, ఏ మాత్రం మందం ఉండేలా చేసుకొని దాన్ని అంటే అంచులు లేని గ్లాస్ కావచ్చు లేదా ఏదైనా బౌల్ కానీ ఏదైనా తీసుకొని మనం ఇలా రౌండ్ షేప్ కావచ్చు లేదంటే మన ఇష్టం హార్ట్ సింబల్ కావచ్చు కట్ చేసుకోవచ్చు అండి. నేనైతే ఐస్ క్రీమ్ మౌల్డ్ ఉపయోగించి దాన్ని కట్ చేస్తున్నానండి. తర్వాత దాన్ని మనం అది కన్సిస్టెన్సీ బాగుంటే చేతితో ఊడొస్తుంది, కొంచెం పలచగా అయిందంటే అంటుకుపోతుందండి. అప్పుడు చాకు పెట్టిలాగా మనం పైకి తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత దాని మీద మనకి ఏ విధమైన సింబల్ అవసరం లేదనుకుంటే డైరెక్ట్గా కూడా మనం దాన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు. లేదు మనకి ఏదైనా డిజైన్ కావాలి అనుకున్నట్టయితే ఇలా పోర్క్ ఉపయోగించి దానికి డిజైన్ అనేది చేసుకోండి. నేనైతే పోర్క్ ఉపయోగించి ఓల్స్గా పెడుతున్నానండి, చిన్న కన్నాలుగా పెడుతున్నాను. చూడండి ఒకసారి చూపిస్తాను మీకు వీడియోలో. ఈ విధంగా మీరు చిన్న ఓల్స్గా పెట్టుకున్నట్టయితే బిస్కెట్ చూడడానికి కూడా లుక్ బాగుంటుందండి. అలా అదే విధంగా మొత్తం అంత పిండి అయితే ఉందో అంత పిండిని కూడా చేసుకోవచ్చు. నేను చిన్న సైజు చేశాను, మీరు కావాలంటే అలా పెద్ద సైజు కూడా చేసుకోవచ్చండి. తర్వాత ఒక స్టవ్ తీసుకొని పొయ్యి అంటించుకొని దాని మీద ఒక కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అంటే ఇవి ఫ్రై అవ్వడానికి సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఇందులో ఏంటంటే అది పిండి కానీ పలచబడింది అనుకోండి, ఒకదాని మీద ఒకటి పడకుండా విడివిడిగా ఉండేలాగా వేసుకొని కాల్చుకోండి. నాకైతే కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోయింది కాబట్టి అంటుకోదు. ఆయిల్లో వేసిన వెంటనే ఆటోమేటిక్గా పైకి లేసి వస్తున్నాయండి, అంటే పర్ఫెక్ట్ వచ్చిందన్నమాట. ఇది కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయింది.
కొలతలు కూడా ఈ విధంగా మళ్ళీ దాన్ని ఒకదాన్ని తిరిగేసుకోవాలండి. అంటే రెండేపుల్ని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనం ఫ్రై చేసుకోవాలండి. అదేమన్నా పిండి కొంచెం పలచబడింది అన్నట్టయితే ఒకదానికొకటి అతుక్కుపోతాయండి. అప్పుడు ఇన్ని వేయడానికి అయితే కుదరదండి. మామూలుగా మనం ఒక 4-5 వేసుకొని మనం దాన్ని పక్కన పెట్టుకోవాల్సి వస్తుంది. ఇదైతే కరెక్ట్గా సరిపోయింది, కొలత ప్రకారం వచ్చింది కాబట్టి మనం ఇన్ని వేసుకున్నా సరే ఒకదానికొకటి అయితే అంటుకోకుండా క్లియర్గా వస్తుందండి. ఇంట్లో చిన్నపిల్లలు ఎప్పుడన్నా ఏదన్నా బిస్కెట్ పెట్టమ్మా అన్నప్పుడు బయట తెస్తే వాటిలో మైదా పిండి ఉండడం, తర్వాత ఎసెన్స్, సోడా అని, బేకింగ్ పౌడర్ అని రకరకాల కెమికల్స్ అన్నీ కలపడం వల్ల అది హెల్త్ ఇష్యూ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా ఇంట్లో చేసుకుంటే ఎటువంటి హెల్త్ ఇష్యూ అనేది ఉండదండి. పిల్లలు కూడా ఎంతో ఆనందంగా తినగలుగుతారు. అవి చూడండి ఒకసారి ఎంత సాఫ్టీగా వచ్చాయో, ఎంత టేస్టీగా ఉన్నాయో. ఒకసారి మీరు ఇంట్లో కూడా ట్రై చేయండి. ఎలాగొచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.